డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ కి 2024-27కి మీ పేరు మీ పోస్ట్ పేరు చెప్పుకోండి. నన్ను నామినేట్ చేసినందుకు జిల్లా అసోసియేషన్ అప్పచెప్పిన కార్యక్రమాన్ని మా ఏరియాల్లో చూడకుండా జనరల్ బాడీ మెంబర్స్ అందరికి కూడా ఈ 3 సంవత్సరాలు సర్వీస్ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్ష కార్యదర్శి కి గౌరవం ఇచ్చి ఉండే ఆ విలేజెస్ లో ఉండే 20-30 మంది గౌరవం ఇచ్చి స్ట్రాంగ్ గా ఉంటే లోయర్ ఉంటే తర్వాత జిల్లా స్ట్రాంగ్ అవుతుంది. జిల్లా స్ట్రాంగ్ ఉంటే స్టేట్ ఉంటుంది, స్టేట్ ఉంటే ఆల్ ఇండియా ఉంటుంది. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, సిగ్గుపడాల్సిన విషయమే. 2005-6 2007 నేను ఆల్ ఇండియా చూసిన దానికి శ్రీధర్ కూడా తెలిసి ఉండాలి. ఇవాళ ఆల్ ఇండియా ఉన్నదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. భయపడుతూ నేను వర్డ్స్ మాట్లాడకూడదు. లఘు పట్టుకొని కంపెనీ మీటింగ్కి వచ్చేది, కంపెనీ పిలిస్తే ఇవాళ పిలిచిన వాళ్ళు ఆల్ ఇండియాకి కొద్దిగా భయపడుతుంది. యాజ్ ఆర్గనైజ్ సెక్రటరీ ఏం చేసి దగ్గర 10-12 ఏళ్ళు సెక్రటరీగా 10-12 ఏళ్ళు ప్రెసిడెంట్ ఉన్న షిండే గారు ఉన్నారు కాబట్టి అది రన్ అవుతుంది ఆల్ ఇండియా అసోసియేషన్ కూడా. రేపొద్దున అతను తప్పుకున్న రోజున మన పరిస్థితి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్స్పైరీస్. ఎంత పరిస్థితికి వచ్చామంటే 2003లో నేను సెక్రటరీగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్పైరీస్ స్టార్ట్ చేసి ఎక్స్పైరీస్ అన్ని కంపెనీలు సిస్టమేటిక్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత లాట్స్, పెద్ద పెద్ద లాట్స్ ఉండేవి. నేను వచ్చేకి కేసు కంపల్సరీగా కొనాలనేవాళ్ళు. జింటాక్ అంటే కేసు, రాబిపూర్ యాంపుల్స్ అంటే కేసు, మేము కేసు కొట్టే ఇచ్చేవాళ్ళు హోల్సేలర్. దాన్ని టేకప్ చేసాం. ఎందువల్ల టేకప్ చేసాం? అంత క్యాపిటల్ పెడితే హోల్సేల్ ఇబ్బంది పడతారు కదా, ఎందుకు అవసరం లేదు. ఒక్కసారి నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేసావని ఆ స్టాక్స్ తోసేస్తే వాళ్ళకి కావాల్సిన 5 బాక్సులు కావాలో 10 బాక్సులు పెట్టాలని రూల్ చేసుకొచ్చాం. నిన్నటి కంపెనీని నాన్ కోఆపరేషన్ చేసి ఆపేసుకుంటూ వచ్చామండి. ఉదాహరణకి గ్లాక్స్టోని 70-80 రోజులు స్టేట్ లో మందులు దొరకకుండా చేశాం. దిగొచ్చినాయి. ఇవాళ బాయ్కాట్ చేయమంటే నా టర్న్ ఓవర్ తగ్గిపోతుంది, ఆదాయం కాదండి, టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. బాయ్కాట్ చేసే స్థితికి హోల్సేలర్స్ వచ్చింది. ఎందువల్ల వచ్చినాయి? యూనిటీ, మీటింగ్స్ లేకే, మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఉదాహరణకి 130 మందిలో ఏమో రాశాడు, ఏమి వాడు ఫస్ట్ మీటింగ్ కూడా రాలేకపోయారా? ఏదైనా ఇంట్లో పెళ్లి ఉంటామో లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా ఇంటి దగ్గర కూర్చొని కూడా ఈసీ మీటింగ్ లేని ఈసీ ఎందుకండి, ఎందుకు ఇవ్వాలి అంటే ఒక పోస్ట్ డ్రగ్ డిపార్ట్మెంట్ నేను ఈసీ మెంబర్ అండి, నా షాప్ చెక్ చేసి చెప్పుకోవడానికి ఆ పోస్ట్ అంతేనండి. జిల్లా స్ట్రాంగ్ అవుతుంది.
కాబట్టి దయచేసి ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉంటే రైట్, స్టేట్ ఉండాలంటే జిల్లా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఒకవేళ 50% స్ట్రాంగ్ లేకపోయిన స్టేట్ మన జిల్లా స్ట్రాంగ్ ఉంటే కూడా కొన్ని సాధించుకోవచ్చు. అన్ని నేను చెప్పలేదు కానీ కొన్ని సాధించుకోవచ్చు. అవి కనుక చేయకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందులు పడతాం. వాళ్ళు చేస్తే అప్పుడు ఏం చేస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయలేము మనం. దయచేసి మా వాళ్ళ మా స్టాఫ్ అమ్మారండి, లేదా మా మిస్సెస్ అమ్మిందండి, వాళ్ళు అమ్మారండి, మా పార్ట్నర్ అమ్మాడు, ఇది కాదు. ఇబ్బంది పడతాం. కార్యదర్శులు చెప్పండి, లేకపోతే పడతాం. క్లియర్ గా ఎన్నో విజయాలు గత 30 ఏళ్లలో ఆల్ ఇండియా అసోసియేషన్ విజయం సాధించింది. ఎన్నో చేసి పెట్టాం. రిటైలర్ కానీ, హోల్సేల్ కానీ, ఎక్స్పైరీస్ కానివ్వండి, మార్జిన్స్ విషయంలో కానివ్వండి. మార్జిన్స్ ఎన్నిసార్లు పెట్టింది అసోసియేషన్. ప్రతి మెంబరు స్ట్రాంగ్ ఇండియా మళ్ళా పాత పరిస్థితి సిస్టమేటిక్ గా అంటే వాడు ఎందుకంటే 12-13 లక్షల మెంబర్షిప్ ఉన్న అసోసియేషన్ ఆల్ ఇండియా. మెంబర్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫండ్ ఉండాలి. రిజర్వ్ ఫండ్ లేకుండా మహారాష్ట్ర వెళ్ళండి, ఎవరైనా వెళ్తే వెళ్దాం, కావాల్సింటే మన జిల్లా నుంచి వెళ్ళేటప్పుడు వెళ్దాం. ఎంత స్ట్రాంగ్ అసోసియేషన్స్ అంటే ప్రతి జిల్లా అసోసియేషన్ కి మంత్లీ 1,50,000 రాబట్టేటట్టు చేస్తున్నారండి జిల్లాకి. మనకి స్టేట్ లో లేదా జిల్లా దగ్గర 50% జిల్లాలకి ఫార్మసీ కాలేజీలు ఓన్ జిల్లాలో అంత స్ట్రాంగ్ అయింది. ఇక్కడ సపోజ్ మెంబర్షిప్ అంటే ఎందుకు ఇవ్వాలండి? ఏం చేసిందని మాకు అసోసియేషన్ 300 రూపాయలు ఏం చేసిందంటే ఎక్స్పైరీ ఇప్పించింది స్టేట్ కదా, మార్చి 20 ఇప్పించింది స్టేట్ అసోసియేషన్ కదా. 300 రూపాయలు 300 అండి. వాడు చిన్న పిల్లడు, వాడు ఇంత పిల్లడు అలిగితే చాక్లెట్ కొద్ది పెడతాడు 300కి కూడా. 300 ఇది ఇవ్వడానికి 8 సార్లు పెట్టుకుంటాడు గల్లాపెట్ట డబ్బులు లేనట్లు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించమనండి. ఆల్ ఇండియా అసోసియేషన్ ఏం చెప్పిందో తెలుసా అండి? 1200 వసూలు చేయమని చెప్తుంది మెంబర్షిప్ ఇయర్. 1200 చేయండి. 600 700 ఆ లోకల్ అసోసియేషన్ ఉంచుకోండి. మిగతా 500 జిల్లాకు పంపండి. జిల్లా 200 300 ఉంచుకొని 200 రాష్ట్రానికి పంపమంటుంది. పంపకపోతే ఫ్యూచర్లో ఇప్పటిదాకా స్టేట్ అసోసియేషన్ ఎట్లా నడిచింది మీకు అందరికీ తెలుసు. స్ట్రాంగ్ తగ్గిపోవడానికి కారణం చెప్తున్నా చూడండి. నేను 2001లో వచ్చేసరికి 80,000 90,000 వచ్చేది నెలకి. నేను దిగిపోయే రోజుకి అది 8 లక్షలకు వచ్చిందండి. 8 లక్షలు పర్ మంత్. అందువల్ల మనం తిరుపతిలో ఇవాళ బిల్డింగ్ కట్టుకున్నా, హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టుకున్నా, ఫండ్స్ ఎవరు నడకుండా బిల్డింగ్ కట్టగలిగామంటే ఆ ఫండ్స్ ఆ రోజు కంపెనీ నుంచి వచ్చింది. ఇవాళ మళ్ళీ ఎంత వస్తుందో తెలుసా? చేసి ఆశ్చర్యపోతారు. మంత్లీ 1,00,000 వచ్చేసింది. 1,00,000 అది రేపు పొద్దున్న 0కి వస్తుంది. ఏ కంపెనీ లెక్క చేయట్లా ఇవ్వమంటుంది. దొంగలు లీడర్స్ అయ్యారు కొన్ని చోట్ల. ఏమని చెప్పేది ఒకటి స్టేజ్ మీద, చేసేది ఇంకొకటి. మనమే చెప్తుంది, మనమే చేస్తుంటుంది. అట్లాంటి దొంగలు కొన్ని జిల్లాల్లో వచ్చారు. దొంగలు మనకు కూడా అది అప్పుడప్పుడు దేవుడు చూస్తుంటాడు కదా. జరుగుతున్నాయి, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. లక్షల్లో డెబిట్ నోట్లు పడుతున్నాయి తప్పులు చేసిన వాళ్ళకి, పెనాల్టీలు పడుతున్నాయి. అక్కడక్కడ దొరికారు, హైదరాబాద్ తెలంగాణలో కూడా దొరికారు. పడిన రోజులు బాగా తెలుస్తుంది. డబ్బు సంపాదించొచ్చేమో కానీ మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుంది ఈ తప్పులు చేసిన. కాబట్టి అందరూ కూడా సరే స్టేట్ తర్వాత అనేది మన జిల్లాని మనం ముందుకు అడిగి శుభ్రం చేసుకుందాం. అందరూ ముందుకు వద్దాం. భోజనం